ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే, మనం ఆంధ్రోళ్ళది ఏం తింటాం కానీ. ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే, మనం ఆంధ్రోళ్ళది ఏం తింటాం కానీ. నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. అయితే గతంలో ఒకసారి కేసీఆర్ గారే ఆంధ్ర భోజనం గురించి ఒక మురికి మాట మాట్లాడడం జరిగింది. అదే ఇష్యూ ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు రిపీట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున ఆ విషయం ట్రోల్ అవుతున్న విషయం కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఏ విషయం అయితే ఆహార అలవాట్ల గురించి మాట్లాడారో అదే ఆహారాన్ని ఆవిడ ఆర్కే రోజా గారింట్లో తినడం జరిగింది. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ నిమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే. తినే ఆహారం గురించి గతంలో కేసీఆర్ గారు ఒక మాట అన్నారు. అంశాన్ని ఇప్పుడు మళ్ళీ కల్వకుంట్ల కవిత గారు గుర్తు చేయడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే తెలంగాణకి ఆంధ్రాకి మధ్య వాటర్ ఇష్యూ అనేది ఒకటి జరుగుతుంది. దానిలో భాగంగానే ఎదురైన ప్రశ్నలో భాగంగా ఆవిడ మాట్లాడడం జరిగింది. మనం ఈ మాటల్ని ఏ విధంగా చూడాలి సార్? కవిత ఒక వాయాడి, మా తమిళ్లో మాటగారి, చతురత ఉన్న మాటగారి, జ్ఞానం లేని మాటగారి. జ్ఞానం ఉంటే వాళ్ళ నాన్నే కదా. ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ అందరూ నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, వాళ్ళు నా ప్రాణంలో ప్రాణం అని వాళ్ళ నాన్న అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ నాన్న అన్న మాటల్ని రిపీట్ చేస్తుందంటే ఎంత అనుభవం ఉన్న తర్వాత కూడా ఆవిడ ఎంత రాజకీయ అజ్ఞానం, ఎంత తొందరపాటుతో మాట్లాడుతుందో, ఆ మాటలు ఎంతమందిని కలవరపెడతాయండి. ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళ తాలూకు సంపదని వీళ్ళు ఏదో విధంగా పంచుకుంటారు కదా. ఈ ఆంధ్ర వాళ్ళు ఆ వ్యాపారాలు లేకపోయినట్టయితే, ఆంధ్ర వాళ్ళ పరిశ్రమలు లేకపోయినట్టయితే, ఆంధ్ర వాళ్ళ తాలూకు చేయూత లేకపోతే ఇంతవరకు వచ్చేవారు వారు ఆలోచించుకోవాలి. ఆంధ్రులు ఎవరు మనం కాదా? ప్రజలు ఎవరు మనం కాదా? నిన్నటి వరకు ఆంధ్రులు ఈరోజు తెలంగాణ వాళ్ళు అయ్యారు. అయినంత మాత్రంలో మర్చిపోకూడదు కదా. వారు ఆ రోజు ఇచ్చిన స్లోగన్ ఏంటి? మనం ఆ, ఏది ప్రాంతాలుగా విడిపోదాం, అన్నదమ్ముడుగా కలిసి ఉందాం అన్నారు. మరి ప్రాంతాలుగా విడిపోయి అన్నదమ్ముడుగా కలిసి ఉందాం అనే ఒక స్లోగన్ ఇచ్చిన వాళ్ళు అన్నదమ్ముళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారా? ఆవిడ ఆలోచించుకోవాలి. ఏదేమైనా కూడా ఆవిడ చాలా తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు మాటలు, ఏదో ఆ జాగృతి అనే దాన్ని అడ్డం పెట్టుకొని ఆవిడ నాటకాలు ఆడదామంటే రాజకీయాల్లో కుదరు. నాబోటి వారికి అన్ని మాటలు, కవిత మొదటి నుంచి అన్న మాటలు అన్నీ గుర్తుకున్నాయి. కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న సంఘటనలు గుర్తున్నాయి. అప్పుడు ఆవిడ జీవితం మీద విరక్తి పొందిన సంఘటనలు, అప్పుడన్న మాటలు గుర్తున్నాయి. బయటకు వచ్చిన తర్వాత చెప్పిన మాటలు గుర్తున్నాయి. ఈరోజు ఏదో రాజకీయ నాయకురాలాగా పోజు పెట్టి మాట్లాడితే ఎవరు హర్షిస్తారండి? చీ అంటారు. అది అనిపించుకోకుండా జాగ్రత్త పడడం మంచిది. సార్, అయితే మరి ఏ ఆహారాన్ని అయితే వాళ్ళ నాన్నగారు పేడాన్ని పోల్చారు అదే విషయాన్ని ఇక్కడ గుర్తు చేశారు. బట్ కానీ అదే ఆహారాన్ని రోజా గారికి వచ్చి భోజనం చేయడం ఏ విధంగా చూడాలి? కరెక్టే, అది కూడా ఉంది కదా. నిజమే. మరి ఆయన ఆంధ్ర వాళ్ళ వంటకాల గురించి అంతగా ఒక రాజముద్ర లాంటి ముద్ర, అసహ్యమైన ముద్ర వేసిన తర్వాత ఆంధ్ర భోజనం చేయడానికి ఎందుకు వెళ్ళాడో, ఆ ఇంట్లో ఎందుకు కూర్చున్నాడో, ఆ పెంట ఎందుకు తిన్నాడో ఆయనకే తెలియాలి. తెలిస్తే కవిత గారు కూడా మిగిలిన కవిత గారు రోజా గారికి వెళ్ళారు. రోజా గారికి వెళ్ళి భోజనం చేశారు. అలా కాదు. ఆ ఇప్పుడు ఈయన ఆంధ్ర వంటకాలు పెంట అన్నప్పుడు ఆ పెంటని ఆంధ్ర వెళ్ళి ఎందుకు తిన్నాడు? ఆంధ్ర వాళ్ళు ఎవరున్నా పెంటే కదండి. అయినప్పుడు ఆ పెంట గురించి ఎందుకు వెళ్ళాడు? రోజా గారింట్లో ఎందుకు తిన్నాడు? ఆవిడ ఆ పెంట ఎందుకు తినిపించింది? ఈయన ఎందుకు తిన్నాడు? దానికి కవిత గారు సమాధానం కూడా వాళ్ళు చెప్పు. కవిత గారు కూడా ఉన్నారు సార్. కవిత గారు కూడా వెళ్ళి రోజా గారికి భోజనం చేయడం జరిగింది. అంటే విమర్శలు చేయడం చాలా తేలికండి. రాజకీయ నాయకులు ఎవరు కూడా నోరు దగ్గరించుకొని మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత మరి తిరుగు మాటలు మాట్లాడితే వాళ్ళు భరించే శక్తిలో ఉండాలన్నమాట. మరి ఆంధ్ర వంటకాలను విమర్శించినప్పుడు నువ్వే ముఖం పెట్టుకొని రోజా గారింటికి వెళ్ళి ఆంధ్ర వంటకాలను ఆరగించావు ఆనందిస్తూ, అది ఆవిడ సమాధానం చెప్పాలి.
అయితే ఈ ప్రశ్న వేసినందుకు ముక్కు నేలకు రాయాలి, ఏదైనా చేయాలి, క్షమాపణలైనా చెప్పాలి, దాని సమాధానం ఏం చెప్పాలి. ఆ వంటకాలు పెంట అయితే ఆ పెంటంతా తిని వచ్చావు కదా, దాన్ని ఒప్పుకుంటావా? లేదా ఆంధ్ర వంటకాలు కమ్మగా ఉండేటి కడుపు నిండా తిన్నందుకు, ఈ మాట అన్నందుకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తావా? అదేనే చెప్పు, ఇదేనే చెప్పు. లేకుంటే నువ్వు పెద్ద మనిషిలా మాట్లాడితే మాత్రం అది సముచితం కాదు. సార్ అయితే ఒక మాట సార్, టిఆర్ఎస్ ని టిఆర్ఎస్ గా మార్చడం జరిగింది. ఆ, నేషనల్ పార్టీగా మార్చారు. గతంలో కూడా ఇక్కడ ఏపీలో గుంటూరులో టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పెట్టారు సార్. దానికి ఒక నాయకుడిని నియమించడం జరిగింది. నేషనల్ పార్టీగా మారదాం అనుకున్నప్పుడు పక్క స్టేట్ల మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మనం ఏ విధంగా చూడాలి? సరే, ఈ విషయాలు చెప్పాలంటే మొదటి నుంచి చెప్పాలంటే ఈయన ఏదో మొత్తానికి టిఆర్ఎస్ అంటే ఏమిటి? తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీ. తెలంగాణ అనేటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం కోసం పెట్టిన పార్టీ. ఆ పార్టీ పేరు చెప్పుకొనే ఈరోజు తెలంగాణ పెద్ద సొంతం ఏదో ఒకటి ఆ పేరు చెప్పుకుంటున్నారు. అటువంటి ఉద్యమ పార్టీని మార్చేసి ఇదేదో మొత్తం జాతీయ పార్టీగా మార్చేద్దామని, ప్రైమ్ మినిస్టర్ అయిపోదామని, ఈ ఉన్న 29 రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులకి వారి సిబ్బందికి నేనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, కావలసిన ఫండ్స్ నేనే ఇస్తానని చెప్పి మొత్తం అసలు భారతదేశంలోనే అభాస్పాలైపోయాడు. ఇంత అంటే తెలియకనే చెప్పినట్టు మాట, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, ఇంత సంపద ఉంది, ఇంత నేను దోచుకున్నానని చెప్పడం, దాంతో అభాస్పాలైపోయాడు. రాజకీయంగా చాలా అపవాదులు కానీ, రాజకీయంగా చాలా ఎదురు దెబ్బలు కానీ తిన్నాడు. ఇకపోతే ప్రయత్నం చేశాడు ఆంధ్రాలో తెలంగాణ పార్టీ పెడదామని, నాకు చాలా వాల్యూ ఉందని. ఎందుకు వాల్యూ ఉందనుకున్నాడు? అక్కడ ఒకసారి అమరావతి మొదట్లో తొలిసారి శంకుస్థాపన చేసినప్పుడు ఈ మన కేసీఆర్ గారి వ్యక్తి చాలా ఫ్లెక్సీలు తగిలించారు అక్కడ. దాని ఫ్లెక్సీలు తగిలించారన్నమాట, దాని పొడుగుతా. దాదేదో ఆంధ్రలో నాకున్న పేరే అని భ్రమపడిపోయి ఇక్కడ ఈ విధంగా మసలుకుంటే మసలుకోవచ్చు, కానీ ఆంధ్రాలో వీళ్ళు ఎవరు రానిస్తారండి? ఎవరు రానియరు. అక్కడ నాయకులకే ప్లేస్ చాలాగా ఇబ్బందులు పడుతున్నారు అనమాట. కనుక తర్వాత ఈయన బీఆర్ఎస్గా మార్చడం మాత్రం ఆయన తెలుగుతోక వ్యవహారం. బీఆర్ఎస్గా మార్చిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా చెప్పానమాట, ఈ పార్టీ నష్టపోతుంది. అది ఉద్యమ పార్టీ కనుక మీకు హక్కు ఉంటుంది, మేము తెలంగాణ తెచ్చామని. భారతీయ రాష్ట్ర సమితి అంటే నీ స్వార్థ ప్రయోజనాల కోసం, నీ కొడుకు కోసం, నీ కూతురు కోసం ఉపయోగించబడింది కానీ పార్టీ. ఆ టీఆర్ఎస్లో జెండా మోసే కార్యకర్తలకు కానీ, చాలా అహోరాత్రులు కష్టపడినటువంటి ఆ రాజకీయ సహాయకులకు కానీ ఏమైనా ఉపయోగపడిందా? ఆ బీఆర్ఎస్ పేరు నీకు, నీ కొడుక్కి, అయితే కవిత గారికి, ఈ ముగ్గురిగా ఉపయోగపడింది. కనుక ఈ బీఆర్ఎస్ పార్టీ ఉనికిని రేపు కోల్పోతుంది. ముందుగా చెప్తున్నా చూడండి, బీఆర్ఎస్ పార్టీ ఉండదు. బీఆర్ఎస్ ఓకే. పార్టీ ఉండదు. ఎందుకంటే పేకల వరకు చుట్టుకుంది కేటీఆర్కి. కేటీఆర్ ఏదో సమర్థుడు, యువకుడు, పనిచేస్తాడు, యువంక ట్రంప్ వచ్చినప్పుడు చాలా బాగా గైడ్ చేశాడు అనుకున్నాం. ఆయన చూస్తుంటే ఆయన పూర్తిగా చాలా ఆ, చెప్పనలవి కానీ ఉచ్చులో పడిపోయాడు కొడుకు. మరి ఈ కూతురు మీద ఇంకా లిక్కర్ స్కామ్ ఉంది. తాత్కాలికంగా బెయిల్ ఇచ్చారు కనుక పర్వాలేదుగా మాట్లాడుతుంది, కానీ ఇంకా లిక్కర్ స్కామ్ ఎప్పుడు తిరగదోడుతారో తెలియదు. కేసీఆర్ పూర్తిగా అవుట్ ఆఫ్ ఫోకస్. కేసీఆర్ మాటలు నమ్మే స్థితిలో ఈరోజు ఎవరు లేరు. ఈవెన్ హరీష్ రావు కూడా అతనికి నిజాయితీ పరుడని మొదట్లో పేరుండేది. హరీష్ రావు కూడా కేసీఆర్, కేటీఆర్లకి, కవితలకి ఏమాత్రం తగ్గకుండా ఆయన కూడా సంపాదించుకున్నాడు. ఈ విధంగా పార్టీని తమ వేళ్లతో తమే పార్టీ కళ్ళు పొడిచారు కనుక దీని మూల్యం చెల్లించుకోవాలన్నమాట. ఇక బీఆర్ఎస్ పార్టీ ఉనికిని కోల్పోతుంది. సురేంద్ర గారు చూస్తూ ఉండండి, ఇక బీఆర్ఎస్ ఓకే పార్టీ సార్. ఉండదు. ఓకే సార్. ఏదేమైనప్పటికీ మనం విడిపోయిన తెలుగు ప్రజలమే కాబట్టి ఎవరి ఆహార అలవాట్లు వాళ్ళకు ఉంటాయి. ఒకరి ఆహార అలవాట్ల మీద ఇటువంటి కామెంట్స్ చేయకుండా ఉండాలని కోరుతున్నాం. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.